సర్పంచ్ ఏం పాపం చేసిండు? ఏమైతుంది మరి సర్పంచ్కి ఇప్పుడు? ఎల్లగొడతారట. ఊరోళ్ళు ఎవరు కలుస్తుండ్రో ఎవరు పోతారో పిల్లలు వేసుకుని అయిపోతారు. ఇల్లు లేక అంత ఇల్లు కూడా కొట్టుకొని పంచుకుంది. ఆయనేమో అన్నే ఉండే. ఇక ఏం చేస్తారు? ఊరికాడ కిరాయి ఉంటే ఉన్నాను చచ్చిపోయి పిల్లలు ముగ్గురు పిల్లలు అయితే ఎట్లాగని చెప్తారు? సార్ చెప్పు. ఏమన్నా చెడవాకం చెప్తే వాళ్ళకి చెడవాకం ఆయన ఇంత దండగైంది, దోశ అయింది, ఇంత భూమి పంచుకొని జాగ పంచుకొని ఎవరు లేని తింటాడు. 4 రోజులు కట్టవచ్చింది అసలు వెళ్ళదాకా ఉంటాడు. ఆయన జాల ఆయన ఉంటాడు. ఆయన దేవుడు లేడా దయ్యం లేడా పిల్లలు ఉన్నారు. ఎప్పటికి బయలు ఉంటావా మనం? సర్కారు బయలు ఎప్పటికి ఉంటావా మనం? ఇట్లా చేయాలి. ఆయన బడి నడిచే బడి అది ఎక్కడన్నా ఉంచుదాం. అందరికి అందరికి వస్తుంది. పిల్లలు లేరు, బడి లేదు, బడి బంద్ చేసి బడి బంద్ చేసిర్రు. వీళ్ళకి ఏం లేదని వీళ్ళు వచ్చి ఆడుంటా అంటే వీళ్ళని కూడా ఉండదని చెప్తారు. ఎందుకమ్మా మరి అంత ప్రజా ప్రభుత్వం అని చెప్తాడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటేనే. ఎందుకు చెప్తాడు మరి? ప్రజలన్న గీళ్ళు అని ఆయన చెప్పని చెప్పాలి. మరి వాళ్ళు మేము భూమి అమ్ముకున్న మంచి ఇంత ఈ ఊరు కాకపోతే ఇంకో రాజ్యం వెళ్ళిపోతారు. అడక తింటాడు. ఏం పోతుంది మరి? ఎట్లున్నది పరిస్థితి? ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన నిలగొట్టదు. ఎవరి ఇంటి లేవా, ఎవరి అవి లేవా అని అడిగింది. అయితే ఎవరే లేవు, మాకు ఎవరి వాళ్ళకి మేడం అలా మరి పిల్లలు చెప్తలేదంటే అట్లా రోజు ఉంటదమ్మా. అట్లా రోజు ఉంటది. పిల్లలు చదవకుండా కానీ అలా ఉండదు ఉంటది మేడం. మేడం ఏం చెప్తారు? మనం చెప్తే మేడం వస్తుంది. చూసినావు కదా రేవంత్ రెడ్డి, నువ్వు విద్యాశాఖ మంత్రివి. నీ పాలనలో ఎట్లున్నదంటే నడుస్తున్న బడిని బంద్ చేపించినావు. అది ఒకటే అర్ర కూడా ఉన్నది ఒకటే. అదేదో నీడ గురించి అని తలదాసుకుందామని చెప్పని ఇల్లు కూలిపోయిన సర్పంచ్, నీ అప్పున్న సర్పంచ్, పచ్చని సంసారాలు పచ్చని పల్లెలల్లా సంసారాలల్లా చిచ్చు పెడుతున్నావు నువ్వు. వాళ్ళు చెప్తున్నారు భార్యాభర్తల మధ్యలో కూడా పంచాయతీలు అవుతున్నాయి. లేనితోటి ఎగబెట్టి నాకు ఇక్కడ సర్పంచ్ గిరి పెట్టి ఇక్కడ ఊసబెట్టి ఏదో పని చేసుకుంటాం మాది మేము రోజు లొల్లులట. అందుకే అంటున్నా, ఉట్టిగా చెప్తలేను నేను. వాళ్ళ సంసారాల్లో కూడా చిచ్చు పెడుతున్నావు నువ్వు. కనుక నువ్వు ఏదైతే ప్రామిస్ చేసినావో ఇలా వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తారు. ఎందుకే అవమాన పడకుండా ఎందుకుంటారు? వాళ్ళకు ఇజ్జత్ లేదా? వాళ్ళకు మీ రాజకీయ నాయకుల కంటే ఇజ్జత్ లేదు. మీరు పొద్దున్న లేస్తే అవ్వానక్కని తిట్టుకుంటారు, మళ్ళీ భుజాల మీద చేసుకుని నువ్వు నేను దోస్తని ఇది అని నడుస్తూనే ఉంటాయి మీకు. వాళ్ళకి నడుస్తూనే ఉంటాయి. ఏమమ్మా ఎట్లా తిట్టుకుంటారు కూడా ఓరు నాయనో ఇక మీద పడి చంపుతారు కావచ్చు అన్నట్టు దిగుతారు కదా. గట్లనే చేసుకుంటారు. కానీ పరువుగా బతుకుతున్నటువంటి సర్పంచ్ల కుటుంబాలల్లా అగ్గి పెట్టకండ్రి. మీరు పెడుతున్నావు. నువ్వు ఆల్రెడీ నువ్వు ప్రామిస్ చేసిన వాటికే నేను అడుగుతున్నావు. ఇవాళ గతమైన ఎట్లా ఇయ్యలే. ఆ బీజేపీలోకి ఓసేయలేదు. మరి వాళ్ళు ఏం చేస్తారో మాకు అర్థమైతే లేదు. కానీ ఇప్పుడు ఉన్నోడు చెప్పిండు కదా, నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పినావు. మరి గవే అయ్యి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ మాకు సంబంధం లేదు. భయ్ జనం ఇక్కడ సమస్యలు ఉన్నాయో ఆడికైతే మేము వచ్చి మాట్లాడేది ఉన్నది. అందుకే మాట్లాడుతున్నాం. ఏం చెప్తున్నారు? మేము దాదాపు అంటే 26 తారీఖు నాడు వచ్చిన తర్వాత సరే ఒక 10 రోజులు ఉండవు అన్నారు. తర్వాత మళ్ళా చేసినాక మొన్న మేడం వచ్చింది. ఖచ్చితంగా నువ్వు కాల్ చేయాలి అంటే ఎందుకు మేడం? మరి ఇది నడుస్తలేదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్కూలు బంద్ అయ్యే చాలా రోజులు అవుతుంది. లేదు నువ్వు ఖచ్చితంగా బంద్ చేయాలంటే ఖచ్చితంగా బంద్ చేస్తా, కానీ ఖచ్చితంగా పిల్లలు తీసుకురావాలని మేము అంటున్నాం. వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఎక్కడ పోయినా డిఓ గారితో కూడా ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. విషయం ఏంటంటే ఎంపీడీఓ గారికి చెప్పిన. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా మాకు అంటే తెలిసిన వాళ్ళు మనకు పరిచయాలు ఉన్న వాళ్ళని కూడా అడిగిన, అంటే డిఓకి చెప్పండి నడవని స్కూల్ అంటే కూడా నువ్వు మంత్రి గారిని అంటున్నావు, నీకు బిల్లులు రావాలంటే బిల్లులు అడగద్దట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 3,50,000 ఉన్నాయని ఒకలంటారు, 1,70,000 2,30,000 అని ఒకలంటారు. కాగితాలతో పత్రంతో సహాత్తం అక్కనపేట మండలంలో అంబేద్కర్ కాడ కూర్చుందాం. మరి ఎవరితో రాండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. ఇక్కడ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొంతమంది ఏమంటారు, వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకొని గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు అంతే కదా. ఈ పార్టీ మస్తు మాట్లాడతారు, కాగితాలు తీసి ముంగడ పెట్టాలి. ఖచ్చితంగా మేమేమంటున్నామంటే ఎంపీడీఓలు కావచ్చు, మన ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా గానీ సర్పంచ్లన్నా ఊరు కోసం పనిచేస్తారు కాబట్టి మాకు ఏ రకంగానైనా బిల్లులు చెల్లించాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, అంటే వాళ్ళు వీళ్ళు అని కాకుండా నేను ఏమన్నా ఆ రోజు కూడా వాళ్ళ వీళ్ళు మాట్లాడలేదు. మాకు వచ్చే బిల్లులు ఉన్నాయి, మీరు రావడానికి మాకు ఇల్లు కూడా శాంక్షన్ లేదు, మాకు తొందరగా శాంక్షన్ చేయాలన్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు ఆల్టర్నేట్ గా మాకు మా ఇల్లు అది చేసేదాకా మేము ఉంటామని చెప్పేసాను.
తెల్లారైతే మాకు ఒక అప్పులోళ్ళ కంటే అప్పులోళ్ళ కానీ ఆయనకు జర అపాయింట్ అవుతాడు వెనక ముందు అన్నట్టు ఉండగా వీళ్ళే పెద్ద అప్పులోళ్ళ కంటే ఎక్కువైపోయారు. తెల్లారైతే అచ్చుడు తెల్లారైతే నలుగురు వస్తారు టీచర్లు, మీరు కాల్ చేస్తారా లేరా, మీరు కాల్ చేస్తారా లేరా, ఘోరం ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆ టీచర్లు ఇక్కడ పనిచేసేవాళ్ళు కాదు వాళ్ళు. మరి ఇప్పుడు కాదు, ఇప్పుడు బడి ఇక్కడ తెరుస్తారట వాళ్ళు వచ్చి. తెరవరు, ఈ స్కూల్ కు టీచరే లేదు, ఈ స్కూల్ మీద జీతం తీసుకున్న టీచరే లేరు. వాస్తవానికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇన్నావు కదా, ఈ స్కూల్ కు టీచరే లేదు. బందైన బడికి టీచర్లు వస్తురట, ఉన్న దానిలో టీచర్లే లేరు. 10 సంవత్సరాల అప్పటి మొత్తం క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బడి అది బడి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓ అన్ని ఎన్ని అర్రాలు ఉన్నాయో అనుకుంటారు. ఒక్కటే అర్రా ఇప్పుడు చూపిస్తాం మీకు. ఆ బడి ఏందో దాని సకదనం ఏందో చూపిస్తాము, దాని కథ ఏందో చూపిస్తాం, కానీ ఒక్కటే అర్రా పన్నట్టు పోదాం పని. ఏదేమైనా 20 మంది అది చదవాలి. రేపు వెళ్తాడు పొద్దుగాల, రేపు వెళ్తాడు 20 మందికి. ఇగో అమ్మా నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? కాదమ్మా నీ పేరేం పేరు? ఇగో సందేహమైన లచ్చవ్వ చెప్తున్నది. నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు జర ఇనుర్రి నాయన అవి చెప్తే 20 మందికి పిల్లలు ఉన్నారు, రేపటి నుంచి పాఠాలు చెప్పుండ్రి, మీ ఇప్పుడే రాత్రే కాల్ చేయిస్తామని చెప్తున్నారు. ఇగో ఇది దొడ్డి ఆయనదే, ఈ దొడ్డి ఇగో ఉంది కదా, దీని కింద లేవుతాడ సర్పంచ్ అని అందరూ నిలబడరు, అందరం కలిసి గుడిసే ఇస్తాం, ఆయన తనకు గుడిసే ఇస్తాము. వాళ్ళు ఉంటారు. రేపటి నుంచి నువ్వు ఇక్కడ 4-5 టీచర్లను పెట్టు, ప్రిన్సిపాల్ ను పెట్టు, దానికి టాయిలెట్లు కూడా కట్టిపియి. ఇప్పుడు వీళ్ళు కట్టిన వాటికైతే ఎట్లా ఇయ్యలేదు, కట్టిపియి. ఇగో రాత్రే కాల్ చేయిస్తా అంటారు. ఏమా పిల్లలు పోతారు, మరి వాళ్ళకి ఎందుకు పోతారు? దొడ్డు ఉంటాడు 6 నెలల పాటు కట్టం వచ్చినప్పుడు చెట్టు కింద. ఇగో లచ్చమ్మ చెప్తున్నది, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో అని పెద్ద మనిషి రాసిపోయిండు. మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలే వెనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మో నీ నరమంతా ఇదిగిందా లచ్చుమమ్మ అని. అగో లచ్చవ్వ సాక్షిగా చెప్తున్నది. ఇప్పుడు నువ్వు బడి జరిపినాయనా రేపే మా ఊళ్ళంతా ఉష్ణబద్దంగా పోతున్నారు, బాగా ఖర్చు అవుతున్నాయి, మా జేబులు మొత్తం కార్పొరేటర్లు మొత్తం ఖలాస్ చేసి పడేస్తున్నారు. నువ్వు బడి తెరిస్తే అందులో కూడా రేవంత్ రెడ్డి ఉన్నది, ఎలా వాటాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళెందుకు బంద్ చేస్తారు ఈ బళ్ళు? అందుకని నీ వాటాలు లేవంటే బడి తెరు. రేపు తెరుస్తావా ఎల్లుండి తెరుస్తావా? నువ్వు ఆ బడి తెరు. ఇగో నాట్లేసే లచ్చవ్వ చెప్తున్నది, నీకు హితబోధ చేస్తున్నది. నువ్వు ఊకే గద్దర్ అవార్డులు లేకుంటే గద్దర్ పేరు మీద అది గద్దర్ రోల్ మోడల్, గద్దర్ పెద్ద ఉద్యమము, గద్దర్ నాకు స్ఫూర్తి అని ఊకే పొంకనాల మాటలు మాట్లాడతావు కదా. పొంకనాలు కాదు, ఇగో చెప్తున్నారు కదా, గద్దర్ చెప్పిండు కదా, తెలంగాణలో బడులే లేవు, వర్షం వస్తే బడులు పోతాయని ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలం ఎండాకాలం వారం రోజులు సెలవు దినాలి లెక్కనే ఉన్నది. ఇలా వర్షం పడుతుందని చెప్పని సెలవు ఇచ్చి పాడేసిన సెలవాట ఇలా తాతీలట ఇవాళ రేపు ఈ జిల్లాలంతా తాతీలట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లేదు, చక్కదనంగా లేవు బడులు, ఇక్కడ గవర్నమెంట్ బడులు చక్కగా లేవు, వాటికి అందరు కాళ్ళు ఇచ్చి పడేసినావు నువ్వు. వర్షం వస్తలేదు, మరి ఇప్పుడైతే మాకైతే వస్తలేదు. అందుకే గద్దరన్న తల్లి లచ్చమ్మ లెక్క ఇగో ఈ లచ్చమ్మ చెప్తున్నది, నీకు హితబోధ చేస్తున్నది. ఊర్లలో బడులు తెరిపి అని చెప్తున్నది. ఏమా అంతే కదా, ఊర్లలో బడులు తెరిపి ఆర్థిక భారం అవుతున్నది. నీకు నిజంగా గద్దరన్న స్ఫూర్తిగా ఉండేది ఉంటే, నీకు ఆ సోయి ఉంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బడి జరిపి సర్పంచ్ రాత్రి కాల్ చేసామని వాళ్ళు చెప్తారు. ఇదే గుడిసెలు వచ్చి ఉంటాడు, ఉంటావా? ఇగో రైట్, అది ఖాళీ ఉన్నది కాబట్టి వాళ్ళు ఉన్నారు. సోయికి రాన్రి, మీది కూడా ఖాళీ. ఆ బడి పెద్ద బడి అట, తాండాల బడి కూడా ఇక్కడ రా. నీ బడి ఏం బడి చెప్పు, అది చెప్పు. విద్యాశాఖ మంత్రి ఆయనే కదా, ముఖ్యమంత్రి కదా, చెప్పు. మబ్బుకుంట గ్రామ ఆఫీస్ ఉంది, మైసమ్మ గ్రామం కింద. అది పడే ఉంది. మబ్బుకుంట బడి అట, పెద్ద బడి అట, అది 5-6 రూమ్ల బడి. ఇదన్నా ఒకటే అర్రా, అది 5-6. టీచర్లు ఎంత మంది ఉన్నారు? టీచర్లే లేరా? పేదోళ్ళు తాండాలలో బతికేటోళ్ళు తాండాలను 2 సంవత్సరాలు అవుతుందట బడి బంద్ అయ్యి. తాండాలు గ్రామ పంచాయతీలు చేసుడు కాదు, వాళ్లకు సమర్థంగా అన్ని విద్య వైద్యము అన్ని రకాల సదుపాయాలు ఉంటేనే బాగుపడతాయి అవి. నువ్వు తాండాల గ్రామ పంచాయతీ చేస్తున్నావు, బడులు 2 ఏళ్ళు అయితే బడి బంద్ చేసి ఏం చేస్తున్నావా? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు చెప్పండి. సోయున్నదా? గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలే అని పేద పొంగనాలు కొట్టి బాగా మీటింగులు పెట్టి రివ్యూలు చేస్తున్నాం గంటలని. చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నియమడే తిరుగుతున్నారు, పెద్దోళ్ళంతా నియమడే తిరుగుతున్నారు. మొత్తం ఆయన తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు నియమడే తిరుగుతున్నారు. యారు నిద్రపోయారు నాయన మీరంతా? అమెరికాలు లండన్లు టూర్లు పెట్టుకుని ఫ్లైట్ లో పోయి తిరుగుడు గది కాదు రా. పల్లెలలో ఏమైతే చూసిపోదు రా, ఇక్కడ రా. ఇగో ఈ తాండాలా చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు కదా, దా వాళ్ళు అవద్దని చెప్తే నువ్వు వచ్చి చూసుకుందురా. అందుకని ఉట్టిగా ఆడ కూర్చొని స్టేజ్ల మీద బాగా నీతివంతమైన మాటలు మాట్లాడు కాదు, ఆచరణలో ఉండాలి. నువ్వు ఆచరణలో చేస్తలేవు. నీ పేరేం చెప్పినావే పెద్ద